హెవీ డేటా రిపోర్ట్స్ని విడివిడిగా చెక్ చేయడానికి అంటే నేమ్ వైజ్, సేల్స్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ ఇలా విడివిడిగా చెక్ చేయడానికి మనం డేటాని ఆర్గనైజ్ చేయడానికి పైవోట్ టేబుల్ ఆప్షన్ని యూజ్ చేస్తాం. దీనికోసం టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ మెనూలో పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. న్యూ వర్క్షీట్ సెలెక్ట్ చేసి ఓకే చేశారంటే కనుక ఇక్కడ మనం ఏవైతే టేబుల్ కాలమ్స్ ఉంటాయో, కాలమ్ హెడ్డింగ్స్ ఉంటాయో అవి డిస్ప్లే అవుతాయి. మీరు డేటాస్ని ఎలా అయితే డివైడ్ చేసి వెరిఫై చేయాలనుకున్నారో ఆ నేమ్స్ మాత్రమే ఇలా టిక్ చేస్తూ ఉంటే ఆ కాలమ్ రిపోర్ట్స్ అనేటివి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను నేమ్స్ క్లిక్ చేశాను, నేమ్ డేట్ చూపిస్తుంది. వాళ్ళ సేల్ అమౌంట్ సెలెక్ట్ చేశాను, సేల్ అమౌంట్ చూపిస్తుంది. అలాగే డిపార్ట్మెంట్ వైజ్ డేటా చూపించమన్నాను. సో చూడండి, డిపార్ట్మెంట్ వైజ్ డేటా అనేది అది డిస్ప్లే చేస్తుంది. సో దీన్ని మీరు ఫిల్టర్లోకి డ్రాగ్ చేసి మీకు కావాల్సినట్టుగా అంటే చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ డేటాస్ని మనం వెరిఫై చేయొచ్చు. సో జస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసి ఓకే చేసామంటే అది ఫిల్టర్ అయ్యి మరీ చూపిస్తుంది. ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండానే ఇలా మనం డేటాస్ని ఆర్గనైజ్ అండ్ సమ్మరైజ్ చేయడానికి పైవోట్ టేబుల్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇది సపరేట్ చేయడానికి మీరు వ్యూ షో డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఆ డేటా అనేది సపరేట్ వర్క్షీట్లో కూడా చూపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.